హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను పచ్చిశనగపప్పుతో గోంగూర ఎలా వండుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. ఈ కూర కూడా చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా జస్ట్ చూడండి. ఇందులో కొత్త విశేషం ఉంది. ఈ విశేషం చూపించడం కోసమని ఈరోజు ఈ కూర చేస్తున్నాను. నేను గోంగూర ఏం చేస్తానంటే ఒక 4 కట్టలు తీసుకొచ్చి ఒలిసి దాంతో కూర చేసుకొని అట్లా చేయను అనమాట. నేను ఒక్కసారి ఒక 50 రూపాయల కూర అట్లా కొనేస్తాను. ఎక్కువ గోంగూర ఒక 50 కట్టలు, లేకపోతే ఇట హోల్సేల్ మార్కెట్ ఉంది సింహాచలం రోడ్లో. హోల్సేల్ మార్కెట్ తెల్లవారుజామున 3 o'clock పెడతారనమాట. 3 o'clock టు మార్నింగ్ 6-7 వరకు ఉంటుంది మార్కెట్. అక్కడ ఆకుకూరలన్నీ కట్ట రూపాయికి దొరుకుతాయి. కట్ట రూపాయి అంటే 50 రూపాయలు పెడితే 50 కట్టలు వస్తాయి అన్నమాట. తెచ్చేసుకుని చక్కగా, అంటే మన పొద్దున్నే లేచి వెళ్ళటం కష్టం కదా. ఎప్పుడైనా ఊరు నుంచి వచ్చేటప్పుడు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఊరు వెళ్తున్నప్పుడు, అట్లా ఎవరినైనా డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అట్లా కొనేసి తీసుకొస్తుంటాను అనమాట. ఎలాగ ఆన్ ద వే వెళ్తున్నాను కదా అని. అది తెచ్చుకుని అందులో ఆ గోంగూర అది శుభ్రం కడిగేసుకుని కవర్లు తీసుకొచ్చి జిప్లాక్ బ్యాగ్స్ కానీ, లేకపోతే ఉంటాయి కదా లాక్ అయిపోయి కవర్స్, అట్లాంటివి తీసుకొచ్చి ఒక చిన్న పోర్షన్స్లో కొద్దిగా వేసేస్తాను అనమాట. ఒక 2-3 గరిటెలు అట్లా గోంగూర వేస్తాను. వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడు గోంగూర వండుకోవాలనుకుంటే అప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ తీసి వేసుకుంటాను అనమాట. అది ఈవేళ మీకు చూపించాలనుకున్నాను. అన్ఫార్చునేట్లీ కొద్దిగా తాలింపు మాడినట్లు అనిపించింది నాకు. అయినా కూర ఏం బ్యాడ్గా అయితే లేదు, అంటే పూర్తిగా మాడిపోలేదు కాబట్టి బాగానే ఉంది, నో ప్రాబ్లం. అది నేను వీడియో వద్దు అనుకున్నా, కొంచెం మాడింది కదా, అందుకని మీరు అందరు నవ్వుతారేమో అని చెప్పి వద్దు అనుకున్నాను. కానీ టేస్ట్ బాగుంది. తర్వాత ఈ గోంగూరని చూపిద్దామని ఒక ప్లాన్లో ఉన్నాను కాబట్టి గోంగూర ప్యాకెట్లు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు తెచ్చుకుని మళ్ళీ ఒక 10 ప్యాకెట్ల దగ్గర అట్లా కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర వండుకోవాల్సినప్పుడల్లా కొంచెం బయటికి తీసి ఒక ప్యాకెట్ బయట పెట్టుకుని చక్కగా వండేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, చక్కగా సింపుల్గా అయిపోద్ది వంట. అది కొంచెం కవర్లో పెట్టాను. ఒక పోర్షన్ అనమాట ఇది. అంటే కొద్దిగా వండుకోవడం, ఒక 2-3 మనుషులకు సరిపోయింది గోంగూర. ఇంకా గడ్డగానే ఉంది కదా గోంగూర, కొద్దిగా వాటర్ వేస్తే అదే లూజ్ అయిపోద్ది అనమాట. ఇది చూపించడానికి ఈరోజు గోంగూర శనగపప్పు కూర చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ నాకు గోంగూర శనగపప్పు కూర చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. మామూలుగా కందిపప్పులో వేసుకుంటారు, అందరికీ తెలుసు. పప్పు గోంగూర అందరికీ తెలుసు, కానీ శనగపప్పు గోంగూర చాలామందికి తెలీదు. కొన్ని ప్రాంతాల వాళ్ళే వండుకుంటారు, తెలుగు వాళ్ళందరూ కూడా. కొద్దిమందికి శనగపప్పు గోంగూర తెలియదు కాబట్టి ఇవాళ చూస్తారన్న ఉద్దేశంతో చేశాను సరదాగా. కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది, కొద్దిగా ఉప్పు వేసాను, కొద్దిగా కారం వేసాను. ఆల్రెడీ చింతపండు వేసి మగ్గబెట్టాను కాబట్టి చింతపండు వేయక్కర్లేదు ఇందులో. ఇది ఇంకొకలాగా కూడా చేయొచ్చు. ముందు తాలింపు వేసి తర్వాత ఉడకబెడుతున్నాను కదా, ముందు ఉడకబెట్టేసి మొత్తం అన్నీ కలిపి చక్కగా ఉడకబెట్టేసి తర్వాత తాలింపు వేస్తే అదొక మజా ఉంటుంది అనమాట. దాంట్లో ఎండుమిరపకాయలు తాలింపులో వేస్తాను ఖచ్చితంగా. ఎండుమిరపకాయలు తాలింపులు అవి తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చక్కగా కొరుక్కుని క్రంచీగా కొరుక్కుని తినాలి అనిపించేలాగా చాలా బాగుంటాయి అన్నమాట. తాలింపులో ఈ గోంగూర చూసారా మొత్తం లూజ్ అయిపోయింది. ఈరోజు వండుకున్నట్లే ఉంది కదా. అలా నీళ్ళు పోసి కొంచెం వేడి చేస్తే మామూలు గోంగూరలాగా అయిపోతుంది. శనగపప్పు ముందే కొద్దిగా ఉడకబెట్టేసుకుని దాన్ని తీసి అందులో పోసాను. ఈ రెండు ఇప్పుడు కలిపి ఉడకాలన్నమాట. ఉడికితే ఈ గోంగూర టేస్ట్ పప్పులోకి వెళ్తుంది. అప్పుడు ఆ పప్పుకి టేస్ట్ వస్తుంది అన్నమాట. నిజంగా చాలా ఇష్టమైన కూర అండి నాకు ఇది. చిన్నప్పుడైతే చాలా ఎక్కువ తినేదాన్ని. ఇప్పుడు కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇబ్బంది పడుతుంది అనమాట, అందుకని తక్కువ తింటున్నాను. తినటమే కానీ కొంచెం తక్కువ తింటున్నాను అనమాట. ఒక్కసారి కలుపుకోవడం అట్లా. చాలా మంచి కూర అండి ఇది. అలాగే మామిడికాయలు కూడా అలాగే ప్యాక్ చేసి పెట్టేస్తాను. ఒక 4-5 ప్యాకెట్లు, లేకపోతే 10 ప్యాకెట్లు అట్లా పచ్చి మామిడికాయలు కట్ చేసేసి
కొంచెం ఉప్పు పసుపు చల్లేసి చిన్న చిన్న పోర్షన్లు చిన్న చిన్న ప్యాకెట్లు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎప్పుడు పప్పు మామిడికాయ వండుకోండి. సపోజ్ నవంబర్లో పప్పు మామిడికాయ తినాలనిపించింది అనుకోండి, మనకి నవంబర్లో వండేసుకోవచ్చు. మటను మామిడికాయ తినాలనిపించింది అనుకోండి, అప్పుడు మామిడికాయలు మామూలుగా మార్కెట్లో దొరకవు కాబట్టి ఫ్రిడ్జ్లో దొరుకుతాయి మనకి. ఫ్రిడ్జ్లో ఎత్తుక్కుంటే ఏదో ప్యాకెట్ అన్నీ అయిపోయినాయి అనుకున్నాక కూడా ఫ్రిడ్జ్లో ఎతికితే డీప్ ఫ్రిడ్జ్లో ఏదో ఒక మూల ఏదో గోంగూర మామిడికాయలో ఏవో ఒకటి దొరుకుతాయి ఖచ్చితంగా. దొరికిన దాన్ని బట్టి మనం నచ్చిన వంట మనం చేసుకోవచ్చు అనమాట. మీ అందరికీ వీడియో నచ్చుతుందని నమ్ముతున్నాను. కనుక చూడండి ఎలా దగ్గరికి చేయాలన్నమాట. కొద్దిమంది ఇందులో ధనియాలు వేసుకుంటారు, ధనియాల పౌడర్ వేసుకుంటారు, కానీ ధనియాల పౌడర్ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. ఇది న్యాచురల్గా వెజ్జీస్ ఇలాగే తినాలి. వెజిటేరియన్స్ మంచి ఫ్లేవర్, ఆవాలు జీలకర్ర ఆ ఫ్లేవర్ ఉంటుంది దీనికి. పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు వేసాం కదా, అవి కూడా కొద్దిగా క్రంచీగా ఉంటాయి అన్నమాట. అంటే పూర్తిగా ఉడికిపోకుండా కొంచెం కసకసలాడుతూ ఉంటాయి అన్నమాట, కరకరలాడుతూ ఉంటాయి. బాగుంటుంది, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, యాజ్ యూజువల్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా ఏవో చేస్తుంటాను. కరివేపాకు వేసాను చూడండి. ఇంక ఇందులో కొత్తిమీర అట్లాంటివి వేయను, అలాగే మసాలాలు ఏమీ వేయను. శనగపప్పు కూరల్లో మసాలా వాడతాను, కానీ గోంగూర దానికి వచ్చేసరికి మసాలా వేయను అనమాట. మసాలా లేకుండానే చక్కగా వెజిటేరియన్ టేస్ట్ బాగుంటుంది చాలా. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉండాలండి అన్నిట్లోనూ. చాలామంది ఈ కూరలో కూడా టమాటాలు పిండేసి వేస్తుంటారు, చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఆ వంటలో, తినబుద్ధి లేదు. దగ్గరికి అయిపోయిందండి కూర. దగ్గరికి అయిపోయిన తర్వాత చక్కగా దీనికి ఒక ఆమ్లెట్ వేసుకున్నాను. మంచిగా నిన్న చేసిన కారప్పొడి ఉంది కదా, అది వేసుకున్నాను. చక్కగా తినేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.